హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే నలుగురు ఆ కృష్ణప్రసాద్నే అంటే బాగుండును. పలానా శరత్చంద్ర గారి చెల్లెలు భర్త ఇలా చేస్తున్నారు అని చెప్పి ఊరంతా కోడై కూస్తుంటే నా తల కొట్టేసినట్టయింది బావా. ఆ శారదని ఎన్నిసార్లు నిలదీసినా సిగ్గులేని జన్మకి సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకుంటాయి అన్నట్టు బరి తెగించి మరీ తిరుగుతోంది. నలుగురిలో చీకొడితేనైనా అవమానం తట్టుకోలేక చేస్తుంది. మన మీరాకి సవితిపోరు ఉండదు అనుకుంటే అంతకంతకు అడ్డగోలుగా బతుకుతోంది. అందుకే బావా, ఎవరితోనైనా పెళ్లి చేస్తే గనక ఆ శారద ఈ ఇంటి వైపు, ఈ కృష్ణప్రసాద్ ఆ ఇంటి వైపు చూడకుండా ఉంటాడు అని చెప్పి నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను బావా. చెప్పు బావా, నేను చేసింది తప్ప అని చెప్పేసి అపూర్వ అలా అంటూ ఉంటే ఇక గగన్ అయితే తప్పు కాదు, తప్పించుకోలేనంత పెద్ద తప్పు చేసావే తప్పుడుదానా అని చెప్పేసి ఇక గగన్ ఆవేశంగా అపూర్వ గొంతు పట్టుకుంటాడు. ఇక శరత్చంద్ర అయితే రే గగన్ వదిలిపెట్టరా, చంపేస్తాను నిన్ను అని చెప్పి శరత్చంద్ర అంటున్నా కానీ గగన్ వినిపించుకోకుండా ఇక శరత్చంద్రని పక్కకి నెట్టేస్తాడు. తర్వాత ఏమో గగన్ అయితే ఈరోజు నీ ప్రాణాలు నా చేతుల్లో పోకుండా ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పేసి అపూర్వ గొంతు పట్టుకుంటాడు. నిన్ను ఇలా కాదే అని చెప్పేసి ఇక గగను అపూర్వ మీదికి పూలకుండి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి అయితే గగన్ పూలకుండి తీసుకురావడం చూస్తుంది. ఇంకొక వైపు శరత్చంద్ర అయితే రూమ్లోకి వెళ్ళి తన గన్ తీసుకొని వచ్చి ఇక గగన్కి గురిపెట్టి రే గగన్ మర్యాదగా ఆ కుండి కింద పడే అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర. పడేస్తాను దీని తలపైన అని చెప్పి గగను అలా పూల కుండిని అపూర్వ తల మీద వేస్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే వద్దు అంటూ గగన్ని పక్కకు నెట్టేస్తుంది. ఇక శరత్చంద్ర అయితే పూల కుండిని అపూర్వ తలపైన గగన్ వేస్తాడేమో అని చెప్పేసి గన్తో షూట్ చేస్తాడు. ఇక అప్పుడే అక్కడున్న భూమికైతే ఆ బుల్లెట్ భూమి గుండెలకు తాకి అలా కింద పడిపోగానే ఇక అప్పుడే ఒకవైపు గగను, ఒకవైపు శరత్చంద్ర అయితే భూమి భూమి అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర అయితే నా చేతులారా నేను నిన్ను చంపేసుకున్నానే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక గగన్ అయితే భూమి చూడు ఒక్కసారి కళ్ళు తెరు అని చెప్పేసి అలా భూమిని పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి స్పృహ తప్పడంతో ఇక గగను శరత్చంద్ర ఇద్దరు చెరోవైపు పట్టుకొని ఇద్దరు కలిసి భూమిని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఒకవైపు శరత్చంద్ర అయితే భూమి చూడమ్మా, నాన్న అని పిలిచే నిన్ను నా చేతులారా షూట్ చేశానే, ఎంత పని చేశానమ్మా, మాట్లాడుతూ ఉండమ్మా, కళ్ళు తెరవమ్మా అని చెప్పేసి అలా గగను శరత్చంద్ర ఇద్దరు భూమి భూమి అంటూ పిలుస్తూ ఉంటారు. తర్వాత ఏమో గోరింటాక్ సుజాత అమ్మాయి ఏంటిది ఒకటి అనుకుంటే ఇంకొకటైంది అని చెప్పేసి అలా సుజాత అనగానే పోనీలే పిన్ని, ఏది జరిగినా కూడా అది నా మంచికే కదా, ఒకవేళ ఇది పోయింది అంటే నాకు శత్రుశేషం ఉండదు అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో భూమిని హాస్పిటల్కి తీసుకురాగానే ఇక లోపలైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది భూమికి. ఇక బయటైతే జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇక శరత్చంద్ర అలాగే గగను ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకొక వైపు గోరింటాకు సుజాత అయితే శత్రుశేషం మిగిలిపోయింది అని చెప్పి అపూర్వ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాతేమో గగన్ అయితే భూమికి ఏమైనా అయిందో అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే నా కూతురికి ఏమైనా అయింది అంటే నిన్ను వదలను అని చెప్పేసి అంటూ ఉంటాడు. చి కూతురు అంట కూతురు, అసలు భూమిని కాల్చిందే నువ్వురా అని చెప్పేసి గగను అంటాడు. గన్ తేవడానికి కారణం నువ్వు, గన్తో కాల్చాల్సింది నిన్ను అని చెప్పేసి శరత్చంద్ర అలా చెప్పగానే ఇక గగన్ అయితే చంపేసిన నీ ప్రాణానికి గ్యారంటీ ఉండేది, ఈ క్షణం నుంచి నువ్వు ప్రతి క్షణాన్ని లెక్క పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఏంట్రా బెదిరిస్తున్నావు, నా కూతురు అడ్డు రాకపోతే ఈ పాటికి నువ్వు చచ్చి చాలాసేపు అయిండేది అని చెప్పేసి అలా ఇద్దరు ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని హాస్పిటల్లో గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ బయటకొచ్చి హలో ఏంటిది, ఇది హాస్పిటల్ మార్కెట్ కాదు, లోపల మీరు తీసుకొచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి అలా డాక్టర్ చెప్పగానే ఎలా ఉంది డాక్టర్, నా కూతురికి ఎలా ఉంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఇక గగన్ అయితే డాక్టర్ భూమికి ఎలా ఉంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే వెరీ స్ట్రెయిన్స్ అండి, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు, ఒకే పేషెంట్ గురించి ఇద్దరు ఒకే రకంగా ఎమోషనల్ అయిపోతున్నారు, ఇట్స్ ఏ రేర్ సిచ్యువేషన్ అని చెప్పేసి డాక్టర్ అలా చెప్పగానే అసలు ఇదంతా వదిలేయండి, నా భూమికి ఏమైందో చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి అలా గగన్ అంటూ ఉంటే ఇంకోవైపు ఏమో శరత్చంద్ర కూడా నా బంగారు తల్లికి ఏమైందో చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి డాక్టర్ను అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్ అయితే నేను చెబితేనే అయిపోతుంది అంటే చెప్పేదాన్ని, బట్ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది,
బుల్లెట్ హార్ట్‌కి దగ్గరగా ప్లేస్ అయి ఉంది. దాన్ని ఆపరేషన్ చేసి తీయాలి అంటే అందరు కార్డియాలజిస్ట్ వల్ల అవ్వదు. స్పెషలిస్టులు కావాలి. ముంబైలో రామ్‌నాథ్ చత్వార్ అనే ఒక స్పెషలిస్టు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడో, అపాయింట్‌మెంట్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి అలా డాక్టర్ చెప్పగానే, దొరుకుతుంది డాక్టర్. ఆయన ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఆయన అపాయింట్‌మెంట్ తీసుకొని ఆయన్ని చార్టర్డ్ ఫ్లైట్‌లో తీసుకొచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు నా కూతురి ప్రాణానికి ఏం కాకుండా కాపాడండి డాక్టర్. నేను తీసుకొస్తాను ఆ డాక్టర్‌ని అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే ఆ డాక్టర్ కోసం బయలుదేరతాడు. తర్వాతేమో అపూర్వ గగన్ చేసిన గొడవని గుర్తు చేసుకుంటూ అలా ఆలోచిస్తుంటే ఇక అప్పుడే గోరింటాకు సుజాత, అమ్మాయి అప్పు, ఇదిగో ఈ ఫ్రూట్స్ తిను అని చెప్పేసి అలా అపూర్వ దగ్గరికి రాగానే, అప్పు పప్పు అన్నావంటే నీ మొహం పగలగొడతాను, నా పేరు షార్ట్ కట్తో పిలవకూడదు అని నీకు చెప్పాను కదా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే, అదేంటమ్మాయి నీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. గుడ్ న్యూసా ఏంటది అని చెప్పేసి అలా అపూర్వ అడగగానే, అదేనమ్మాయి ఆ భూమికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని చెప్పి గోరింటాకు సుజాత చెప్పగానే, నిజమా చచ్చిపోయిందా అని చెప్పేసి అలా అపూర్వ అడుగుతూ ఉంటే, భూమి బతకడం కష్టము అని చెప్పి ఆ డాక్టరు చెప్పడం నా చెవులారా విన్నానమ్మాయి. భూమికి ఆ బుల్లెట్ గుండెల దగ్గర ఎక్కడో క్రూషియల్ ప్లేస్‌లో బుల్లెట్ దిగిందంట. అది పోవడం అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది కదా అంటూ అలా గోరింటాకు సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే, నువ్వు ఇలా చెప్పడము నాకు చాలా సంతోషంగా ఉందమ్మాయి. ఇప్పుడు స్వీట్ తింటాను ఇవ్వు అని చెప్పేసి అలా అపూర్వ స్వీట్ తీసుకొని తింటూ ఉంటే, కాకపోతే నువ్వు మీ ఆయన్ని ముంబై వెళ్ళకుండా నువ్వు ఆపాలమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే, బావ ముంబై వెళ్ళడం ఏంటి పిన్ని అని చెప్పేసి అడుగుతుంది. ఇదిగో ఈ క్రూయల్ డాక్టరు అక్కడ ఎవరో జద్వానీనో పద్వానీనో అని ఒక కొత్తిమీర డాక్టరు ఉన్నాడంట. ఆయన్ని తీసుకొస్తే ఈ భూమి బతికే ఛాన్సెస్ ఉన్నాయి అని డాక్టర్ చెప్తే మీ ఆయన నేను తీసుకొస్తాను అంటూ ఓ ఎగేసుకుంటూ బయలుదేరాడు. అతన్ని నువ్వే ఆపాలమ్మాయి అని చెప్పేసి గోరింటాకు సుజాత అలా చెప్పగానే, చీచి ఈ వార్త నువ్వు నాకు ముందే చెప్పాలి. ముందు చస్తుంది అని చెప్పి ఆశ పెట్టి తర్వాత బతుకుతుంది అని చెప్పి మోసం చేస్తావా చీ అంటూ అపూర్వ అంటుంది. ఇక గోరింటాకు సుజాత అయితే, అదేంటమ్మాయి మీ ఆయన్ని ఆపితే ఆ భూమి చస్తుంది కదా అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో అపూర్వ అయితే, ఎలా ఆపను, ఏవండి ఏవండి భూమి చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, మీరు డాక్టర్ని తీసుకురాకండి అని చెప్తానా అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే, నీ సంతోషం కోసం అల్లుడు ఏమైనా చేస్తాడు కదమ్మాయి, అలాగే చెప్పు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. ఇక అపూర్వ అయితే, చంపేస్తాడు, నాలో ఉన్న నెగిటివ్ షేడ్స్ ఆయనకి తెలియదు, ఆయన దృష్టిలో నేనొక దేవతని అని చెప్పి అపూర్వ అలా చెప్పగానే, నీ దృష్టిలో ఆయన ఒక వెర్రి బాగులవాడు అంతే కదమ్మాయి అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. ఇక దాంతో అపూర్వ కోపంగా చూస్తే, ఇక్కడెవరూ లేరు కదమ్మాయి, మన గురించి మనమే అప్పుడప్పుడు ఇలా నిజాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే కోపంగా, పిన్ని నువ్వు నాకు బీపీ లేపకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే గోరింటాకు సుజాత అయితే, అమ్మాయి శాంతించు శాంతించు, మీ ఆయన ముంబై వెళ్ళాలి, ఆ డాక్టర్తో తిరిగి రావాలి. అప్పటి వరకు భూమి గుండెల్లో గుచ్చుకున్న ఆ గుండు భూమితో గుసగుసలాడకుండా అలానే ఉంటుందా ఏంటి, అలా గుసగుసలాడి భూమిని చంపేదు అని చెప్పేసి అలా గోరింటాకు సుజాత, అంతేనమ్మాయి నా మాట నమ్ము ఇదే జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. ఇక అపూర్వ అయితే, అదే కానీ జరిగితే నీ చేతికున్న గోరింటాకు పండకపోయినా ఎంత డబ్బు ఖర్చయినా సరే ఒక బాబాయిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే, శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ నా పెళ్లి కోసమైనా సరే ఆ భూమిని తీసుకో స్వామి, ఏమిటో పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాయి అని తలుచుకుంటూ ఉంటేనే సిగ్గు ముంచుకొస్తుంది బాబాయ్, ఇప్పుడే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేయాలి అని చెప్పేసి గోరింటాకు సుజాత అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాతేమో ఇక గగను హాస్పిటల్లోనే భూమి కోసం బాధపడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి బ్రతకగలుగుతుందా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.